లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఈరోజు లక్ష్మీపూర్ గ్రామం జైత్యాల రూరల్ మండలంలో ఒక వివాహితను తన భర్త ఈరోజు తెల్లవారుజామున సమయం సుమారు 2 గంటలకు భార్యాభర్తలు ఇద్దరే ఇంట్లో ఉన్న సమయంలో వాళ్ళిద్దరికి వ్యక్తిగతంగా ఉన్న సమస్యల వల్ల, గొడవల వల్ల అది మనసులో పెట్టుకొని భర్త గొంతు కోసి మేము సంఘటనా స్థలానికి వెళ్ళి మా ఎస్ఐ గారు నేను ఇప్పుడే బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ తర్వాత తదుపరి కార్యక్రమాలు కంప్లీట్ చేస్తాం. పిటిషన్ తీసుకున్నాం, కేసు రిజిస్టర్ చేసుకున్నాం. అతను పరారీలో ఉంది, త్వరలో పట్టుకుంటాం. ఈ దర్యాప్తు అనంతరం మిగతా విషయాలు తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వాస్తవంగా ఏంటంటే నిన్న నైట్ వాళ్ళు అంటే ఆమె రోజు పాప కష్టజీవి, ఆమె కష్టం చేసుకుంటా కొడుకు బిడ్డని ఇద్దరిని ఆదుకుంటుంది. వాళ్ళ భర్తకు వీళ్ళిద్దరికి దాదాపు ఒక 20 సంవత్సరాల గొడవలు జరుగుతున్నాయి. ఆమె ఆమె తల్లిగారింటి కాడ 10 సంవత్సరాలు ఉంది. ఇక్కడికి వచ్చి ఒక 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుండి ఒకసారి గొడవ అయింది. 3 years బ్యాక్ ఒకసారి గొడవ అయింది. గొడవ అయితే మేమే సర్ది చెప్పి కొట్టోడు ఇంకోసారి కొట్టకుండా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే సార్కి ఎస్ఐ గారు వాళ్ళందరితో మాట్లాడి కాంప్రమైజ్ మాట్లాడి ఎవరు వాళ్ళు అనుకుంటారు. ఆయననే వాళ్ళ తల్లి దగ్గర ఉంటాడు, ఏమైనా సొంతంగా వాళ్ళ బిడ్డ వాళ్ళ కొడుకు చూసుకుంటుంది. 1 సంవత్సరం కాలం నుండి వాళ్ళ బిడ్డ ఇక్కడనే ఉంటుంది. వాళ్ళ కొడుకు జాబ్ వచ్చేసరికి ప్రైవేట్ జాబ్ వచ్చేసరికి హైదరాబాద్ ఉంటుంది. ఇక అనుకోకుండా నిన్న నైట్ ఆమె వాళ్ళ పాప హైదరాబాద్ పోయింది. హైదరాబాద్ పోయేసరికి ఎవరు లేని టైం చూసి మీద అనుమానం అన్న ఆమెకు అక్రమ సంబంధం ఉందని ఒక అనుమానంతో, వాస్తవంగా ఆమె అటువంటి ఆమె క్యారెక్టర్ కాదు, చాలా మంచిది. ఊర్లో అందరికి పనిపోతే వాళ్ళ బిడ్డ కూడా పాప కైకిలు వేసుకొని చదువుకుంటుంది అన్న. రోజు అంటే ఒక 10 రోజులు పనిపోయి ఒక 20 రోజులు ఖాళీకి పోయి చదువుకుంటుంది. అటువంటి ఇట్లాంటి సంఘటన వాడిని ఖచ్చితంగా శిక్షించాలి. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. అగ్ని సాక్షిగా వివాహం ఆడినటువంటి ఆ భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్యపై అనుమానంతో చిత్రహింసకు పాల్పడ్డాడు. దీంతో ఏకంగా ఆమెను పాశవికంగా, అంతేకాదు ఆమె కుచ్చి ఆ కసితీరా ఆమెను హింసించినటువంటి ఘటన కలకలం రేపుతుంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీపూర్ లో మల్లయ్య అనేటువంటి భర్త కిరాతకంగా వ్యవహరించడం జరిగింది. సత్యవ్వ అనేటువంటి తన అర్ధాంగి పైన తరచూ గొడవకు దిగేవాడు. అనుమానమే పెనుభూతమై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఆ గ్రామస్తులు, ఆ మహిళ బంధువులంతా. దీనిపైన అరణ్య రోదనగా మారింది. కఠిన చర్యలు తీసుకోవాలి, నిందితునికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో మేము పరిశీలన జరుపుతున్నాం, ఖచ్చితంగా చర్యలు చేపడదాం, త్వరలోనే నిందితుని పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. సభ్య సమాజం సిగ్గుపడేలా చేసినటువంటి ఈ చర్య పట్ల పలువురు మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నేతలు సైతం ఖండిస్తూ ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా డబ్ల్యూ కామర్స్ తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store